హాయ్ హలో అండ్ వెల్కమ్. అందరికీ నమస్తే. ఈటీవీ ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ దీపావళికి మాస్ జాతర. ప్రతి ఈవెంట్ జాతరలా ఉంటది, కానీ ఈ దీపావళి ఈవెంట్ మాస్ జాతరలా ఉంటది. మీ ఫేవరెట్ జడ్జెస్, కడుపుబ్బా నవ్వించే కమీడియన్, పూనకాలు తెప్పించే డాన్సర్స్. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ దీపావళి వచ్చే దీపావళి వరకు యాదుంటది. పండగ అంటేనే ఇంటి నిండా చుట్టాలుంటారు, సందడి ఉంటుంది, అల్లరి ఉంటుంది. వాళ్ళందరినీ చూస్తే మన మనసు ఆనందంతో పొంగిపోతుంది. వస్తున్నా కదన్నా, మళ్ళీ ఊపుతానే ఉన్నాం. రావద్దని రా, ఊపుతుంది. ఊరుకున్నా లేకుండా ఏమనుకున్నావు? అన్నారు ఏంటి బట్టలు సర్దుకొచ్చావు, ఉండిపోతావేంటి ఇక్కడ? ఇంకెన్ని షోలు చేస్తావా? ఈటీవీ గంటారావం తప్ప మిగతా అన్ని షోల్లో కనిపిస్తున్నావు. ఈ ఛానల్ పెడితే కనపడేవాడు గురించి ఏ ఛానల్ పెట్టినా కనపడేవాడు మాట్లాడేస్తున్నాడు. ఈ సర్దుకొని వచ్చినవి కాదు, పండక్కి మీకోసం తెచ్చినవి. నీ కోసం కొత్త బట్టలు. తెచ్చావా? పండగంటే వచ్చి గొడవలు పెట్టేవాడిని చూశాను కానీ నిన్నాళ్ళు వచ్చి గుడ్డలు పెట్టేవాడిని నిన్నే ఫస్ట్ టైం. మరి ఏంటనుకున్నా, ఈ రోజు చాలా రోజుల తర్వాత మన నాగబాబు గారు, శేఖర్ మాస్టర్ వాళ్ళిద్దరు కూడా కలవబోతున్నారు కదా, అందుకని వాళ్ళకు కూడా. ఏంటే ఇంత మారిపోయావు నువ్వు? మరి ఇప్పటి వరకు మనకు వచ్చిన నేమ్ చాలు, మంచోడు అనిపించుకోవాలి. ఇంత మంచి ఉద్దేశంతో బట్టలు తెచ్చావు కాబట్టి ఆ పెద్దవాళ్ళని కూడా పిలిచేద్దాం. ఇప్పుడు వచ్చే వాళ్ళ గురించి చెప్పడానికి చరిత్రలున్నాయి, చూపించడానికి రికార్డులున్నాయి. ఆ చరిత్రల్ని రికార్డుల్ని తిరిగి రాయడానికి మళ్ళీ వాళ్లే వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది రియల్ ఓజీస్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, శ్రీ నాగబాబు గారు అండ్ శేఖర్ మాస్టర్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ, చూస్తున్న ఈటీవీ ప్రేక్షకులందరికీ హృదయపూర్వకమైన దీపావళి శుభాకాంక్షలు. ఏదేమైనా శేఖర్, ఈ పండక్కి నువ్వు రావటం చాలా సంతోషంగా ఉంది సార్. పండక్కి మేము వస్తాం సార్, మీ వస్తేనే మాకు పెద్ద పండగ సార్. ఏదేమైనా శేఖర్, నువ్వు వచ్చాక మాత్రం ఈ స్టేజ్కి అద్భుతాన్ని కలొచ్చింది సార్. మేము వస్తే స్టేజ్కి కలొస్తాం, మీరు వస్తే ఈ స్టేట్కే కలొచ్చింది సార్. మీ స్మైల్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా బాబు గారు? ఊరుకో శేఖర్, నీ డాన్స్ మాత్రం ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? అదే అది ఏం జరుగుతుంది అంటే ఈ మధ్య ఆర్టిస్టులు పెద్దవాళ్ళని పోయి ఎవరిని పొగడట్లేదు కదా, అందుకని వాళ్ళే పొగుడుకుంటున్నారు అన్నమాట. మీరు వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అది దీపావళికి రాకెట్ రాకుండా ఎలా ఉంటుందా? ఉంటా సార్. అగు చిచ్చుపుడి కాకరబూతుకుంటే బాగుంటది. ఏదేమైనా సార్, మీరు రావటం నిజంగా పండగ సార్. నేను రావటం పండగ, కానీ మీకు మాత్రం అమ్మాయిలు వస్తేనే పండగ. ముగ్గురు అట్లా తయారయ్యారు సార్. నన్ను వాళ్ళిద్దరితో కలుపుతారేంటి సార్? అసలు నువ్వేనా వీళ్ళందరికి నాయకుడు? ఆటగాడు, మా వాళ్ళు ఆటగాడు కాదు. నీ గురించి చాలా చెప్పాలరా, ముందుకు చెప్తా. అనవసరంగా లేని కూడా లేదు కానీ కానీ సార్ ఈ శుభ సందర్భంలో ఆది చాలా అద్భుతంగా ఆలోచించాడు సార్. వచ్చిన అతిథులందరికీ బట్టలు పెట్టాలని ఫిక్స్ అయ్యారు. ఇదిగోండి సార్, మీకు ఒక డ్రెస్, మీకు కూడా ఒక డ్రెస్ తీసుకొచ్చాను సార్. అది బాబు గారికి ఏం కలర్ ఇచ్చావు? రెడ్ కలర్ ఇచ్చాను సార్. ఈ కలర్ బాబు గారి సెట్ అయింది. ఆ రెడ్ కలర్ నాకు చాలా బాగుంటుంది. నువ్వు వెళ్ళి బాబు గారిని ఆ కవర్ తీసుకొచ్చి ఈ కవర్ ఇచ్చి. దీనికి ఎంత సీక్రెట్ ఎందుకు సార్, మన బాబు గారు ఏదైనా చేస్తే సార్. బాబు గారు ఏం లేదు, ఆయనకి ఈ కలర్ నచ్చిందంట, ఇది ఆయనకి ఇచ్చేసి ఇది మనం తీసుకుందాం అడుగుతున్నాడు. అడగటాక ఆడేవాడు, చెప్పడానికి నువ్వెవడురా? ఒకసారి డీల్ చేయవా? పిచ్చివాడా.
దీపావళి శుభాకాంక్షలు. ఎందుకే మొహాడు పడుతున్నారు? మన బాబు గారు కదా. నాగబాబు సార్ నీ మాట్లాడతా నాగండి. వెళ్ళాక మీ బాబు గుర్తొస్తాడు. మీ కలర్ చాలా బాగుంటుంది సార్. మీ స్కిన్ టోన్ కి ఈ కలర్ బాగోదు సార్, ఈ కలర్ బాగుంటుంది సార్. ఒక జడ్జిగా చెప్తున్నాను, ఈ కలర్ నీకు బ్రహ్మాండంగా ఉంటుంది. నా మాట నమ్ము. సార్ నేను ఒక జడ్జిగానే చెప్తున్నాను సార్. జడ్జిమెంట్ల దాకా వచ్చావు కాబట్టి నువ్వు బెటర్ జడ్జా, నేను బెటర్ జడ్జా తెలుసుకుంది వాళ్ళ. తెలుసుకుందాం సార్. తెలుసుకుంది వెనకెళ్తావండి ముందురా. ఏంటి సార్ ముందుండే తెలుసుకోవాలి ఏంటి? దూరం నుంచి తెలుసుకోకూడదా ఏంటి? తెలుసుకుందా పద, చూద్దాం ఎవరు బెస్ట్. సార్ బట్టలు పడుకున్నప్పుడు కదా పడేవా పక్కే. పట్టుకో. తెలుసుకున్న తర్వాత నాకు కావాల్సిన కలర్ నాకు పంపించు. ఏంటి ఏం మాట్లాడుతున్నావు అతను? సార్ నేనేం చెప్పట్లేదు సార్. మంచిది. కూర్చుంటానని చెప్పు. జడ్జిమెంట్ మాట్లాడుకుందాం. బాబు గారు ఇప్పుడు ఈ రోజు ఎవరు బెస్ట్ జడ్జి తేలిపోవాలి. ఇవాళ తేలిపోలే. మీరు అంతే అంటారు కదా సార్? అంతే సార్ ఆయన చూసి చెప్పండి. నా ఇష్టం అయ్యా, నా ఇష్టం వచ్చిన చోట చూస్తాను. రమ్మని చెప్పి సెంటర్ రమ్మని చెప్పి అతను డైరెక్ట్ గా ఫేస్ చూసి మాట్లాడమన్నావు అతనే. సార్ మీరు అటే కదా సార్, మీరు ఎక్కడైనా ఉంటారు సార్. ఇంత భయంలో కూడా మిమ్మల్ని పొగడ్డం మానే ఎట్లా ఆయన. అసలు ఎవడరా నేను బట్టలు తెమ్మంది? నువ్వు తేకపోతే మా దగ్గర బట్టలు లేవా? టవల్ కట్టుకుని తిరుగుతున్నాం ఏమన్నా? శుభ్రంగా నవ్వుతూ వచ్చారు ఇద్దరు. ఇప్పుడు చూడు అటు ఇటు వెళ్ళి కూర్చున్నారు వాళ్ళు. నాకేం తెలుసా ఆయనకి ఈ కలర్ నచ్చిద్దని? నాకేమన్నా నేను కలగన్నానా అండి? ఇది కుర్తానా? చిరిగిద్ది జాగ్రత్త. సరే వెళ్ళు ఏదోటి చేసి ముందు బాబు గారి దగ్గరికి వెళ్ళి ఏదోటి ఒప్పించు. వీడు ఒక్కడొస్తేనే పరిస్థితి ఇలా తారుమారైంది. మిగతా వాళ్ళు వచ్చాక ఏం జరుగుతుందో చూద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మా నెక్స్ట్ అతిథులను కూడా పిలుద్దాం. హాయ్ హ్యాపీ దివాళీ. ఏంటి పెళ్ళైందంట? కంగ్రాట్స్. ఇంకా అవ్వలేదన్నా, చేసుకుందాం అనుకున్నా కానీ డబ్బులు లేవు. ఏం కంగారు పడదు పండు, రూపాయి కూడబెట్టి నీకు పెళ్లి చేస్తా. రూపాయి కలిపితే 2 రూపాయలు అవుద్ది కానీ పెళ్లి ఎలాగ అవుద్దన్నా? మరి ఇటుకి మీద ఇటుకు పెడితే రెండింటికి అవుతుంది కానీ ఇల్లు ఎలాగ అవుతురా? మరి అయిందా? బాగా అయిందా? ఇప్పుడు అసలైన క్వశ్చన్ నిన్న ఒకటి అడగాలి. ఇప్పుడు నాగబాబు గారి జడ్జిమెంట్ అంటే ఇష్టమా, శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్ అంటే ఇష్టమా? నాగబాబు జడ్జిమెంట్ చాలా బాగుంటది. Okay. శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్ ఇస్ గుడ్. బాగా తెలివిగా చెప్పా అనుకుంటున్నావా? అంటే ఏం తెలియక ఏం చెప్పాలి చెప్పా అంతే. హ్యాపీ దివాళీ రా. హ్యాపీ దివాళీ. ఇప్పుడు నిన్ను అడుగుతాను అసలైన ప్రశ్న. ఇటు సైడ్ నాగబాబు గారు ఉన్నారు, ఇటు సైడ్ శేఖర్ మాస్టర్ ఉన్నారు. ఇద్దరులో నీకు ఎవరి జడ్జిమెంట్ ఇష్టం, ఎవరి సైడ్ వెళ్తావు? అంటే నాకు ఇంద్రజమ్మ జడ్జిమెంట్ అంటే ఇష్టం. వెరీ గుడ్ రా. వీడిని తీసుకెళ్లి శ్రీదేవి డ్రామా కంపెనీలో అయ్యండి. రా, ఇది నివాళి కాదురా దివాళీ. ఎందుకు అంత సంతాపం? నీకు తెలీదా కొత్తగా ఆడుతున్నావా? సర్లే, ఈ దివాళీకి ఏం కాలుస్తావు ఇవాళ? తెప్పిస్తాం. ఆల్రెడీ తెలియక చేతులు కాల్చుకున్నా. బాగా కాలినట్టుంది. చిన్నంగా అంటావు పెద్దంగానే. పుట్టికాలతో వచ్చో చెప్పులు వేసుకోకుండా? అంటే దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు చెప్పులు వేసుకొని రాకూడదు. సర్లే గాని ఆ. బాబు గారికి దీపావళి విషయం చెప్పవా? బాబు గారు పర్మిషన్ ఇస్తే చెప్తా. చెప్పురా. డాడీ హ్యాపీ దీపావళి డాడీ. ఆయన అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ చేయబెట్టి చెప్తావేంటి? బాబు గారు అక్కడ లేరు, నా గుండెల్లో ఉన్నారా? ఆడు మంచి సీజనల్ ఆర్టిస్ట్. బాబు గారి సైడ్ వెళ్తావా, శేఖర్ మాస్టర్ సైడ్ వెళ్తావా? దేవుడిని పక్కన కూర్చొని చూడలేము కదన్నా. అదే ఎదురుగా ఉంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకొచ్చి దండం పెట్టుకోవచ్చు. సార్ సీజన్ కాదు, వీడు బాగా ముదిరిపోయాడు. నీ సంగతి ఏంటి? బాబు గారి జడ్జిమెంట్ అంటే ఇష్టమా, శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్ అంటే ఇష్టమా? ఓడి అమ్మాయి ఎంత హైవే మీద వస్తుంటే లారీ 70 స్పీడ్ లో ట్రాక్టర్ గుద్దేసిందా? నేనేం అడుగుతున్నా, నువ్వేం చెప్తున్నావు? ఇద్దరులో ఎవరి జడ్జిమెంట్ ఇష్టం? ఇంత మన ప్రొడక్షన్ లో పెసరట్టుతో గట్టి చట్నీ అదిరిపోయింది. నాకు ఇప్పుడు అర్థమైందిరా. నీకు హైవే మీద లారీ ఇష్టమా, పెసరట్లో గట్టి చట్నీ ఇష్టమా? గట్టి చట్నీ ఇష్టం. వెళ్ళాడు సైడ్ వెళ్ళు. నేను సింహానికి ఎదురెళ్ళలేను, అటే వెళ్ళిపోతా. వెళ్ళిపో. ఇటువైపు వెళ్ళాలనేది కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంది నాకు. ఇద్దరు ఎందుకే కన్ఫ్యూజన్? నీ ఎన్ని స్కిట్లు నేను జడ్జ్ చేశాను, నా వైపే రావాలి. సార్ ఈ మధ్య రామ్ ప్రసాద్ జాతకం బాగలేదు, ముట్టుకున్నా కూడా దరిద్రమే. ఇక నువ్వు మొమ్మాట పడుతున్నావు. వెళ్ళు, వెళ్ళు. రామ్ ప్రసాద్ వెళ్ళు, ఆగు వెళ్ళు. Happy New Year. ఆగు. నీ బాధ అర్థమైంది రామ్ ప్రసాద్. అంటే ఇటు ఆది ఉన్నాడు, అక్కడ నేను ఉండాలి, బ్యాలెన్స్ అవ్వాలని చెప్పి నీ మనసు మదన పడుతుంది కాబట్టి నువ్వు అటే ఉండు. లే పర్లేదు సార్, ఇటే ఉంటాడు, ఏం కాదు. వద్దు, వద్దు. సార్ మేము ప్లీజ్ ఏ, వెళ్ళవా, వెళ్ళు, అటే కూర్చో.
మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు కదా ఆ సార్. మనస్ఫూర్తి చెప్తారు. నా మీద కోపమే లేదు కోపం కదా అయితే సార్. లేదు. నేను మీ మనిషినే కదా సార్. మనిషివే కానీ ప్రస్తుతానికి వద్దు వద్దు ఎల్లు అక్కడికి సార్ ఎప్పుడు పిలిచినా వచ్చేస్తాను సార్. సేఫ్ అయ్యాం. అవును సార్. శేఖర్ మాస్టర్ పట్టింది. మాస్టర్ మీకోసం వచ్చారు మాస్టర్. నా కోసం వచ్చావా? అవును సార్. గంగార్పణం. ఈ కోసం ప్రేమ వచ్చాను కాదు వచ్చాడు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ప్రేమగా దగ్గర తీసుకో. అది ఫినిష్ అవుట్. సార్ అవుట్ అంటే ఏంటి సార్? అంటే బాగుంటది మీ గేమ్ అనే సెన్స్ లో అన్నారు. ఓకే సో ఈ పండుగ రోజు ఇంకా అతిథులు చాలా మంది వస్తున్నారు. విత్ యువర్ పర్మిషన్ వాళ్ళని కూడా పిలిచేస్తాను. ప్లీజ్. ఓకే సో మా మాస్ జాతరకి నెక్స్ట్ రాబోతున్న అతిథులు ఎవరో చూద్దాం. దీపావళి శుభాకాంక్షలు. అసలు ఇందాక ఒకళ్ళిద్దరు వచ్చినప్పుడే కొంచెం టెన్షన్ వచ్చింది. మొత్తం మన సార్ గ్రూప్ అంతా కలిసి వచ్చింది. చాలా బాగుంది. ఇప్పుడు శేఖర్ మాస్టర్ సైడ్ వెళ్తారా, మీరు నాగబాబు గారి సైడ్ వెళ్తారా? ఎవరి సైడ్ అంటే ఏం చెప్తాను, ఒకవైపు బాబు గారు ఇంకో వైపు బావ గారు. బావగారు అన్నమాకును. మీరేమో ఇలా చిరాకు పడతారు, విన్ని ఏమో రోజు ఫోన్ చేసి పిన్ని పిన్ని అంటాడు. నువ్వు మనిషివి పొట్టిగానే ఉన్నావు గానీ ప్లాన్ మాత్రం బాగా పొడుగేసినావు. విన్ని నువ్వు పిన్ని పిన్ని అంటున్నారు, నన్ను అప్పుడప్పుడు మమ్మీ అంటున్నాడు. ఇది మరీ దారుణం ఇది. విన్నీకి ఎంతమంది పిన్నులు? విన్నీకి ఒకే ఒక మమ్మీ సార్. అంటే మీ మిస్సెస్ గారికి చెల్లెళ్ళు కానీ ఎవరు లేరా? లేరు నేను ఆ ఉద్దేశంతో అడిగాను. అర్థం కావట్లేదు సార్, ఎవరు ఏ ఉద్దేశంతో అంటారో అర్థం కావట్లేదు సార్. మీ ఉద్దేశాలు బాగుంటే మా ఉద్దేశాలు అర్థం అవుతాయండి. ఎస్ మీరు చెప్పండి మేడం. ఇంకా నా గురించి చెప్పాలంటే దీపావళి రోజు నీ గురించి ఎందుకు దీపావళి గురించి చెప్పేవాళ్ళు ఉంటే దీపావళి రోజు పండగ గురించి మాట్లాడాడి, నేను వచ్చాకనే పండగ, సో నేను మాట్లాడాలి కదా. అయితే మీరు ఇటు సైడ్ కూర్చుని మాట్లాడతారా, ఇటు సైడ్ కూర్చుని మాట్లాడతారా? ఎందుకంటే నేను మాట్లాడిన ఆపరు. బావగారు సైడ్. బాబు గారు. ఓకే బాబు గారు సైడ్. నాకు వీళ్ళిద్దరితో మాట్లాడాక స్ట్రైట్ క్వశ్చన్కి వచ్చేయాలనిపిస్తుంది. చెప్పండి. మీరు నాగబాబు గారి సైడ్ వెళ్తారా, శేఖర్ మాస్టర్ గారి సైడ్ వెళ్తారా? అమ్మా ప్రోమో వద్దమ్మా, ఆన్సర్ చాలు. కిందన పండవట్లే, ప్రోమోలో పండవట్లేదు. ల్యాబ్ లేరని ప్రోమోలోనా? మాకు శేఖర్ మాస్టర్ వైబ్స్ బాగా నచ్చితే అట్టే వెళ్ళిపోతాం. ఓకే మా జాగ్రత్త, మాస్టర్ వైపు వెళ్ళండి. సాలిడ్ గా ఉన్నాడు బిడ్డ. సాలిడ్ ఉన్నావు, గట్టిగా ఉన్నావు, బాగా పెంచే జిమ్ బాగా వెళ్తున్నావా? మామూలుగా ఉండదు. ఈ చేత్తో పది ఏంటి బస్తాలా? నాగబాబు గారి జడ్జ్మెంట్ బాగుంటుందా, శేఖర్ మాస్టర్ గారి జడ్జ్మెంట్ బాగుంటుందా? ఇందాక నువ్వు చెప్పిందే కరెక్ట్. ఏంటి బస్తాలే కరెక్ట్. బస్తాలే. ఇగో ఇప్పుడు ఆయన అడుగుతాను చూడు. ఏమంటే నిఖిల్ గారు, బాబు గారిని వెనకాల కూర్చొని చూడడం కన్నా ముందు కూర్చొని చూడాలి కాబట్టి అట్టు వెళ్ళిపోతుంది. ఏంటి నైనిక గారు నమస్కారం. నమస్తే. నాగబాబు గారి జడ్జ్మెంట్ బాగుంటుందా, శేఖర్ మాస్టర్ జడ్జ్మెంట్ బాగుంటుందా? డాన్స్ అని కాబట్టి అట్టే. సరే అయితే ఏమీ తెలియని అమాయకుల్లాగా పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు అబ్బాయికి మైక్ ఇవ్వండి. ప్రదీప్ అన్న హాయ్ హాయ్ సార్. హాయ్ అర్జున్ అర్జున్ ఇంకా డిస్కషన్ లేదు వచ్చాయి. నాకు ఎందుకో మళ్ళీ శేఖర్ మాస్టర్ వైపు. వద్దు రోహిణి ఇటు వచ్చే, సావిత్రి నా పక్కన ఉంటది. ఓ సరే మన సంగతి ఏంటి? పాప వాళ్ళందరూ క్లారిటీ ఉంది. ఎవరో ఏదో చెప్పి వెళ్ళిపోయారు, నేను ఇప్పుడు ఏం చెప్పాలి? డార్లింగ్ అంటావు ఇదేనా? డార్లింగ్ అంటే నన్ను మీరు వెళ్ళే చోట్లకి అన్నిటికి తీసుకెళ్తున్నారా? కాంట్రవర్సీ ఎందుకు? ఇటు వచ్చే అర్జున్. ఈ మాస్ జాతరకి నెక్స్ట్ రాబోతున్న అతిథులు ఎవరో చూద్దాం. వెరీ గుడ్, వెల్కమ్ బ్యూటిఫుల్ లేడీస్. అబ్బాయిలు చూడండి ఎంత క్లారిటీగా ఉంటారు అమ్మాయిలు. ఎస్ మేడం. ఇప్పుడు నాగబాబు గారి జడ్జ్మెంట్ బాగుంటుందా, శేఖర్ మాస్టర్ జడ్జ్మెంట్ బాగుంటుందా? సార్ పేరు చెప్తే శేఖర్ మాస్టర్ ఫీల్ అవుతారు, శేఖర్ మాస్టర్ పేరు చెప్తే నాగబాబు సార్ ఫీల్ నువ్వు అవుతారు. ఏది చెప్పకపోతే మేము ఫీల్ అవుతాం. లేడీస్ ఆల్వేస్ రైట్ కాబట్టి నేను రైటే. ఓకే అమ్మా, ఇటు సైడే వెళ్ళు.
ఎస్ ప్రకృతి గారు, సో ఇటు సైడ్ వెళ్తున్నారా ఇటు సైడ్ వెళ్తున్నారా? అంటే ఇటు సైడ్ చూస్తే కొంచెం గ్లామర్ ఏదో ఒకటి కనిపిస్తుంది, కానీ ఇటు సైడ్ అసలు గ్లామరే లేదు. జస్ట్ నాగబాబు సార్ ఉన్నారు. అయ్యో అక్కడ రోహిణి గారు ఉన్నారు. ఆవిడ ఏమంటుందంటే అంత అందగత్త అక్కడ కూర్చున్నప్పుడు నేను కూడా ఆవిడ పక్కన కూర్చుంటే అందం కనిపిస్తానంటోంది. మైక్ వద్దు, అవసరం లేదు, కౌంటర్ లేదు. లేదు ఇక్కడతో చాలిది. శేఖర్ మాస్టర్ సైడ్ వెళ్తున్నారా మీరు, నాగబాబు గారి సైడ్ వెళ్తారా? అటువైపు ఆయనతో ఒక షో చేశానండి. ఆయన వాళ్ళకే జడ్జ్మెంట్లు ఇచ్చుకుంటూ చాలా పార్షాలిటీ చేస్తారు. నాకు అది నచ్చదు. కాదు నేను పార్షాలిటీ చూపిస్తున్నాను. 100% సార్. డౌటా? ఇక్కడ పార్షాలిటీ, కానీ అటువైపు మెగా ఫ్యామిలీ, జబర్దస్త్ లో కూడా చూసాను, చాలా ఆనెస్ట్ గా నిజాయితీగా జడ్జ్మెంట్ ఇస్తారు. నాదో చిన్న రిక్వెస్ట్, దాంతో చాలా డేంజర్, ఇటు వద్దు సార్. రే రోహి దీపావళికి పటాకే లేకపోతే ఎలాగా? ఆమె వెనకే కూర్చుంటాను. అది కాదు, ఈ అక్క చెల్లెలు నన్ను తగులుకున్నారేంటి, నా పక్కన ఒకరు వెనకొకరు. నాగబాబు గారి జడ్జిమెంట్ బాగుంటుందా, శేఖర్ మాస్టర్ గారి జడ్జిమెంట్ బాగుంటుందా? వాస్తవంగా డాన్సర్ ని కాబట్టి కళ్ళు మూసుకొని ఇలా వెళ్ళిపోవాలి, కానీ మీకు తెలుసు కదా ఏం జరిగింది? ఎలిమినేషన్ లో అన్యాయం జరిగిన దానికి పెద్ద దిక్కు మీరే. నువ్వేం చెప్పొద్దు మహేశ్వరి, అర్థమైపోయింది. మా వైపు నువ్వు రావద్దు. నేను కూడా రాదలుచుకోలేదు మాస్టర్. చూసుకుందాం శేఖర్ మాస్టర్. నేనేం చూడనమ్మా. శ్వేత గారు క్లారిటీ ఉంది మీకు, నాగబాబు గారి సైడ్ వెళ్తున్నారా శేఖర్ మాస్టర్ సైడ్ వెళ్తున్నారా? జబర్దస్త్ చేసినప్పుడు నాగబాబు సార్ సూపర్ అన్నారు. Wow. డీలో చేసినప్పుడు శేఖర్ మాస్టర్ సూపర్ 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 అన్నారు. అంటే ఒకసారి కంటే 3 సార్లు ఎక్కువ కదా. ఓకే వెళ్ళిపో సార్, తెలియకుండా మీరు ఒకసారి అనడం వల్ల ఎంత లక్కో చూసారా? ఒకసారి అన్నందుకు కూడా మన్నించమంటున్నారు సార్. సర్వేరి గారు, నాగబాబు గారి జడ్జిమెంట్ అంటే ఇష్టమా, శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్ అంటే ఇష్టమా? ఆది గారు అడిగిన క్వశ్చన్ కంటే ఈ క్వశ్చన్ ఈజీ అనుకుంటా. ఒక్క నిమిషం ఆగు. ఏవడియోరా? తిన్నావా అని అడిగాను. తిన్నావా కాదు, ఇటా ఆబ్వియస్లీ శేఖర్ మాస్టర్ టీమ్. ఆబ్వియస్లీ శేఖర్ మాస్టర్. కంగ్రాచులేషన్ నాగబాబు గారు. ఏంటమ్మా కబడ్డీ? Thank ఓ మామూలు వెళ్తున్నారా? ఓకే బయలుదేరతాడు. కబడ్డీ ఏమైనా ఆడతారా? సో మీరు చెప్పండి. సో నా చేయి చూసి నా ఫ్యూచర్ ఏంటో చెప్తే వాళ్ళ సైడ్ వెళ్ళిపోతాను. బాబు గారికి అంత టైం లేదమ్మా, నువ్వు అటు వెళ్ళిపో. నాకేం టైం ఉందా ఏంటి, ఖాళీ కూర్చోలేదేంటి? ఇప్పుడు నిజం చెప్పనా? నిజం చెప్పండి. రాత్రి ఏమైందంటే 11 o'clock కి శేఖర్ మాస్టర్ వీడియో కాల్ చేసి మరి అశ్విని నా టీమ్ లోకి రా అని చెప్పి ఫోన్ చేసి చెప్పారు. ఇది నేను నమ్ముతాను సార్. ఇక్కడ నిజం చెప్తానండి, వీడియో కాల్ ఎందుకు చేస్తారు మర్చిపోయారు? నాకు ఇక్కడికి వచ్చేవరకు అశ్విని ఎవరో తెలియదు సార్. మాస్టర్ అబద్ధాలు ఆడొద్దు మాస్టర్. అతను అంత ఫోన్లు చేస్తే తెలకపోతే ఫీల్ అవుతాడు. అయ్యో సార్. బ్యాలెన్స్ అయిపోయింది. ఇప్పుడు మా జడ్జెస్ వాళ్ళ సైన్యం కూడా సిద్ధంగా ఉంది. 2 టీముల మధ్యలో పోటీ కాదు, కానీ 2 జడ్జిల మధ్యలో పోటీ అనమాట. అయితే మాస్టర్ బాబు గారు ఏమంటే అది నేను తప్పెక్కడ చేశానంటే వచ్చిన వాళ్ళందరిని అడుగుతాను. ముందు ఈయన అడగాలి. సార్ మీరు ఇటు సైడ్ ఉంటారా ఇటు సైడ్ ఉంటారా? సరే అయితే మాస్ జాతరకి రెడీయా? రెడీ. ఓకే సూపర్.